తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. మొదట సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు సీఎం రేవంత్. ఈ వేడుకల్లో సర్కార్ అభివృద్ది పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ లోక్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు గవర్నర్. राज्य का गठन अमर शहीदों के बलिदानों और दशकों तक चले लोकतांत्रिक आंदोलनों की विजय का प्रतीक है। इस अवसर पर मैं तेलंगाना आंदोलन में अपने प्राणों की आहुति देने वाले सभी अमर वीरों और महान विभूतियों को अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं। आधुनिक तेलंगाना के निर्माण की नींव रखने वाले तथा इसके विकास के लिए निरंतर प्रयासरत प्रत्येक व्यक्ति को मेरी हार्दिक बधाई और शुभकामनाएं। హైదరాబాద్ లోని రాష్ట్ర శాసన మండలి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాలు ఆవిష్కరించారు చైర్మన్ గుత్తా సుఖేందర్, స్పీకర్ ప్రసాద్ కుమార్. జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విషెస్ చెప్పారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రభుత్వ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీలు విజయశాంతి, సురభివాణి సహా పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరుల త్యాగం, స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించింది సర్కార్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆవిర్భావ సంబరాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పనిచేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. నియంతృత్వం, రాచరికాన్ని తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ఆత్మ గౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు సీఎం. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ నాయకత్వంలో మళ్లీ ఎన్నికలకు వెళ్తామని, 100కు తగ్గకుండా సీట్లు సాధిస్తామని చెప్పారు. గాంధీ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు పీసీసీ చీఫ్. ప్రజలకి ఏ రకమైన హామీలు ఇచ్చామో, ఏ రకమైనటువంటి కళల్ని సాకారం చేస్తామని చెప్పినామో, ఈ 2.5 ఏళ్ల సమయంలో 8.5 లక్షల కోట్ల అప్పు నెచ్చిన పొట్టిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు శ్రమ పడి ఏది కూడా జారవిడ్చకుండా ఆనాటి మహిళలకు ఉచిత బస్సు నుంచి నేటి సన్న బియ్య కార్యక్రమం వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగినటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు సంబరాలకు హాజరయ్యారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు మంత్రి శ్రీధర్ బాబు. సామాజిక అంశాలను కూడా అవగాహన పరుస్తూ మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలనే ఒక యోచనతో ప్రజలకు చేరువలో ప్రభుత్వ పరిపాలన ఉండాలని 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దిగ్విజయంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారు కూడా ఈరోజు దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని, ప్రత్యేకంగా ఈ వారం మరి అటవీ శాఖకు సంబంధించి జరుగుతూ ఉంది. నిన్న నుంచి మొదలు పెట్టడం జరిగింది.
బీజేపీ సహకారంతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. హైదరాబాద్లోని స్టేట్ ఆఫీసులో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదన్నారు బండారు దత్తాత్రేయ. తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు అవసరమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పంచాయతీ గోడలు పరిష్కారం చేయాల్సింది చాలా సంతోషం, కానీ నేను ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నా, మీరు నిజంగా పంచాయతీ చేయకపోతే కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద జరిగినటువంటి ఒక ఇప్పటి వరకు రిపేర్ ఎందుకు చేయలేదు, ఎందుకు పంచాయతీ ఉందని నేను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా తుమ్మడేటి పాట తీసుకోవాలన్నా కూడా, నిజంగా లిఫ్ట్ చేయాలంటే కూడా కాళేశ్వరం యొక్క ఉన్నటువంటి ఒక ఈ రిపేర్లు చేయాల్సిందే. ఈ రిపేర్లు చేయకుండా ముందుకు పోలేడు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్ పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని మగ్దుం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకట్రెడ్డి ఇతర నాయకులతో కలిసి జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు కూనంనేని సాంబశివరావు. తెలంగాణకు కమ్యూనిస్ట్ పార్టీకి విడదీయరానటువంటి అనుబంధం ఉంటుంది. తల్లి బిడ్డలలాగా ఉన్న బంధం కమ్యూనిస్టులకి తెలంగాణకు పేగు బంధం లాంటి బంధం మన పార్టీకు తెలంగాణకు ఉన్నది. ఆనాడు 48 నుంచి దాదాపు 45 నుంచి ఆ పోరాటాలు, ఆనాడు సాయుధ పోరాటాలు అవన్నీ జరిగినాయి. 47 సెప్టెంబర్ 17న ఆనాడు నిజాం పరిపాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించాలని సాయుధ పోరాటానికి మన మగ్దుం మొహిద్దీన్ గారు. పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ప్రజలు చేసిన త్యాగాలకు గుర్తింపు రాలేదని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ దగ్గర నివాళులర్పించారు కోదండరాం. చాలా పోరాటం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఏ పెద్ద శక్తులు తెలంగాణకు అండగా లేవు. ఏ పెద్ద పారిశ్రామికవేత్త, కాంట్రాక్టరు, లేకపోతే ఎవరో పెద్ద బడా రాజకీయ నాయకుడు, లేకపోతే సినిమా తారలో ఎవరూ లేరు. మామూలు మనుషులే అందరు కలిసి ఒక్కటై తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. అటువంటి రాష్ట్రం ఇవాళకి కూడా మనందరం ఐక్యంగా నిలబడి ఈ ప్రాంత అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలి. ఇక్కడి ప్రజల అవసరాలను తీర్చగలిగేటువంటి ఆర్థిక విధానాలను మనం రూపొందించుకోవాలి. ఇందులో ఇప్పటికీ ఇంకా మనకు ఒక కీలకమైన పాత్ర ఉంది అనేది అందరం గ్రహించాలి. జయశంకర్ ను తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. జయశంకర్ పుట్టినరోజునే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడం సంతోషమన్నారు. జయశంకర్ సార్ విగ్రహాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాద్లో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిపి తరుణ్ జోషి పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఈరోజు 12 years అయిపోయింది మా కొత్త రాష్ట్రం వచ్చడానికి. సో విషింగ్ ఎవ్రీవన్ వెరీ హ్యాపీ పర్మిషన్ డే. ఇక్కడ కొత్త ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ బిల్డింగ్లో మేము ఈరోజు ఈ చిన్న ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము. On this occasion, for all the public, everyone, I wish them happiness and prosperity and a very happy formation day once again. హైదరాబాద్ బంజారాహిల్స్ టీడీపీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు టీడీపీ నేతలు. ఆ రోజు మరి ఓట్ అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది అనేది ప్రతి గ్రామ పౌరుడికి, చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా
రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి, సమాజంలో పెను మార్పులు వచ్చాయి. మనందరం కూడా గౌరవంగా ఈరోజు 90% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అందరం కూడా మనం ముందుకున్నామంటే ఈరోజు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం. మీరు కూడా ఆ వేదికలు వచ్చి మాట్లాడగలుగుతున్నారు అంటే అది తెలుగుదేశం తెలంగాణలో తీసుకొచ్చినటువంటి సామాజిక కోణం నుంచి న్యాయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రెసిడెంట్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు శశాంక్ గోయల్. ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే కళా కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రంలో జిల్లా, గ్రామీణ క్రికెట్ను హెచ్సీఏ విమర్శించిందని ఆరోపించారు మాజీ క్రికెటర్లు. ఇన్నేళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీకే పరిమితమైందన్నారు. హైదరాబాద్ లో మాజీ క్రికెటర్లు స్టేక్ హోల్డర్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఇన్నేళ్ల నుంచి రూరల్ క్రికెటర్లు చాలా అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ క్రికెటర్స్. హైదరాబాద్ హరిత ప్లాజాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ స్టేక్ హోల్డర్స్ సమావేశం నిర్వహించింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఈ సమావేశంలో టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. టీసీఏ ఆవిర్భావం, న్యాయపరమైన పోరాటాలు, సంస్థ విస్తరణ, గ్రామీణ క్రికెట్ అభివృద్ధిని వివరించారు. దశాబ్ద కాలంలో తెలంగాణ క్రీడాకారులు సాధించిన విజయాలను తెలిపారు గురువారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ క్రీడాకారులు, మహిళా క్రికెటర్లు, జిల్లా ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, క్రీడా భాగస్వాములు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల పోటీగా ఏం చేస్తుంటే ఉద్ధరించడం కుదరలే. 18లో బీసీఐ చెప్తే ఉద్ధరించడం కుదరలే, సుప్రీంకోర్టు చెప్తే కుదరలే, హైకోర్టు చెప్తే కుదరలే, మీ వాళ్ళు అరెస్ట్ అయినా బుద్ధి రాలే. ఇంకెన్నడూ చూడాల్సిన నువ్వు కోట్ల రూపాయలు పెట్టి నేను నలుగురు మీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, ఓ మీడియా కంపెనీ, లేకుంటే ఇంకోరు మిత్రులు మీరందరూ పంచుకొని పవర్ పంచుకొని మీరందరూ తెలంగాణ జిల్లాలో అమ్ముకుంటామంటే మేము ఊకునేది లేదు. రేపు నుంచి ఇమ్మీడియట్గా ఇవాళ సాయంత్రం రేపో సిఐడికి గవర్నమెంట్కి మళ్ళీ విత్ ఫ్రెష్ డేటా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా మీరు యాక్షన్లో దిగకపోతే ఇది పబ్లిక్ మూవ్మెంట్ కింద అవుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ కి పరిమితమై జిల్లా క్రికెట్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలకై ప్రాధాన్యత ఇవ్వడంతో యువ క్రికెటర్లు అవకాశాలు కోల్పోయారన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికి తీసేందుకే టీసీఏ కృషి చేస్తోందని తెలిపారు. టీసీఏ గుర్తింపు కోసం ఇతర పార్లమెంటు సభ్యులతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. 12,000 విలేజెస్ ఇంటూ 50 యావరేజ్ అంటే 6 lakhs యూత్. 6 lakh కాదు 1 lakh తోటి మనం మొదలు పెడదాము, మనం వీడియో చేస్తాము, ఒత్తిడి పెడతాము. అప్పుడు బహుశా కోట్లకు కూడా అవసరం లేదు. బహుశా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళే లొంగిపోతారు అనుకుంటా. వాళ్ళు అలౌ చేసేటట్టున్నారు. వాళ్ళకి ఓకే అంటే బీసీసీ ఏమైనా అసోసియేట్ మెంబర్షిప్ అడుగుతున్నాము అంతే కదా. పెద్ద అడుగుతలేము, వాళ్ళదేం గుంజుకుంటలేము. కొత్తగా అవకాశం ఇస్తున్నాము, కొత్త టీంలకు అవకాశం ఇస్తాం, కొత్త ప్లేయర్లకు అవకాశం ఇస్తున్నాము. క్రికెట్ ని నమ్ముకొని కష్టాలతో శిక్షణ పొంది జాతీయ స్థాయిలో ఆడినప్పటికీ హెచ్సీఏ తమ ప్రతిభను గుర్తించలేదని ఆరోపించారు మాజీ క్రికెటర్ ఝాన్సీ. ప్రతిభ కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో అనేక మంది క్రీడాకారులు నష్టపోయారన్నారు ఝాన్సీ. తెలంగాణ డిస్ట్రిక్ట్ గర్ల్స్ హైదరాబాద్ ఉందన్న ఉద్దేశం మీద హెచ్సీఏ వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు అదర్ స్టేట్స్ కి వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు దారబోసి మేము ఎక్కడ నుంచైనా ఏ రాష్ట్రం నుంచైనా మేము ఆడాలి అన్న ఉద్దేశం మీద, ఒక స్టేట్ కి రిప్రజెంట్ చేయాలన్న ఉద్దేశం మీద, మేము మా స్టేటే కాదు పక్కన రాష్ట్రాల నుంచి కూడా ఆడాలన్న ఉద్దేశం మీద వాళ్ళు ఇంత lakhs ఖర్చు పెట్టి కూడా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా దే ఆర్ నాట్ సెలెక్టింగ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ అదర్ స్టేట్స్. మాకైతే ఎట్లయితే అన్యాయం జరిగిందో మేము క్రికెట్ అనే నమ్ముకొని ఈ రోజు వరకు దాదాపు మేము ఎవరు మ్యారేజ్ చేసుకోలే. మాకు ఫ్యామిలీ ఏదున్నా క్రికెటే ప్రాణం, క్రికెట్కే ఇక మొత్తం అంకితం చేసేసినాం. అలాంటిది ఈరోజు మాకు హెచ్సీఏ వాళ్ళు దాదాపు మేము ముందుకెళ్ళినాం కూడా, మీరు ఎందుకు వచ్చారు డిస్ట్రిక్ట్స్ గర్ల్స్, మీకు ఎవరు రమ్మన్నారు, మీరు రావద్దని మొహం మీదనే చెప్పి పంపించిన. అలాంటిది ఇప్పుడు సరేలే అని చెప్పి మేము సైలెంట్. మాకెట్లా జరిగిందో
ఫ్యూచర్ అప్కమింగ్ స్టూడెంట్ వాళ్ళకు కూడా అట్లా అవ్వద్దు అని చెప్పి మేము కూడా ఇక పోరాటం చేస్తున్నాం. కొన్ని మ్యాచెస్ మిథాలి రాజు వాళ్ళు కూడా గెలవలేదు, నేను ఝాన్సీ 1 సైడ్ మ్యాచ్ ఆడి గెలిపించాము. సో నిలబడి గెలిపించినప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు, ఆడిపించారు, బౌలింగ్ బ్యాటింగ్ ఎవ్రీథింగ్. మీరు చాలా బాగా ఆడారు, మీరు అలా సెలెక్ట్ ఇక్కడ అక్కడ అని చెప్పేసి పై వరకు తీసుకెళ్లారు. బట్ అట్ లాస్ట్ 1 ఫైన్ డే మా లైఫ్ ఇలా డిస్టర్బ్ అవుతుంది అనుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఒకరోజు పిలిచారు, ఇద్దరిని పంపించేశారు, యూఆర్ అన్ఫిట్ అన్నారు. దేనికి అంటే మీరు వెయిట్ గెయిన్ అయ్యారు అన్నారు. యాక్చువల్లీ ఆ టైంలో మేము వెయిట్ గెయిన్ కానీ ఏమీ లేదు. హెచ్సీఏపై వచ్చిన అవినీతి అక్రమాల ఆరోపణలపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు క్రికెట్ ప్రతినిధులు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చి రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మహిళలకు ఇచ్చిన బతుకమ్మ చీరలు కిటికీలకు డోర్ కర్టెన్ గా వాడారని విమర్శించారు. బోయిన్పల్లిలోని కంటోన్మెంట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రాణాలు పోవద్దు, అందరు బాగుండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళకి రాష్ట్రం ఇస్తే అందరూ సుఖంగా సంతోషంగా అభివృద్ధి బాటలో నడుస్తారనేసి ఒక ఆలోచనతో ఒక ఆశతో ఆ అమ్మ సోనియమ్మ మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆవిర్భావం దినోత్సవం కూడా జరుపుకుంటున్నందుకు వారికి అందరూ చప్పట్లతో మన తెలంగాణ తల్లి దేవత సోనియా గాంధీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల తరఫు నుంచి మనది మన రాష్ట్రాన్ని పరిపాలించుకుంటున్నాం, గౌరవంగా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం సోనియా గాంధీ గారే, కాంగ్రెస్ పార్టీ అని ఎవ్వరు ఎప్పుడు మరవద్దని కూడా. దేశంలో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నందున అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సెక్రటేరియట్లో సమీక్ష చేశారు. ఈ మీటింగ్లో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సహకార శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, నీటి సంరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు కేకే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 4న సెక్రటేరియట్లో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. ఉదయం 10:30కు సెక్రటేరియట్లో నిర్వహించే సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించింది. సమావేశానికి అటెండ్ అయి తమ విలువైన సలహాలు, అభిప్రాయాలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 8న నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి చేపల పంపిణీ కౌంటర్స్ పెంచామన్నారు. 40 మంది ఫిషరీస్ అధికారులతో పాటు 70 మంది వాలంటీర్స్ అందుబాటులో ఉంటారన్నారు. గతేడాది 1,20,000 చేపలు ఇవ్వగా ఈసారి 1,50,000 చేప పిల్లలు ఇస్తున్నామంటున్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో కల్పన ఫేస్ టు ఫేస్. మృగశిర కార్తె వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది చేప ప్రసాదం. చేప ప్రసాదంకి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా గుర్తింపు ఉంది. ఎందుకంటే దాదాపు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలే కాదు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చేప ప్రసాదం అనగానే దాదాపు మనకు దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తుంది. దాదాపు ఎంతో మంది వస్తూ ఉంటారు. మరి అట్లాంటిది ఈ సంవత్సరం చేప ప్రసాదానికి సంబంధించి ఏ విధంగా మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏర్పాట్లు చేస్తున్నారన్నా? ముఖ్యంగా మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి చేస్తూ ఉంటారమ్మా. ఎందుకంటే నమ్మకం, విశ్వాసం. చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం రాదు, అస్తమా రాదు, అంటే దగ్గు వ్యవహారాల్లో కూడా వస్తూ ఉంటారు. గతంలో 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తాము, ఈసారి 35 కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ప్రత్యేకంగా వృద్ధులకు, వికలాంగులకు సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గతంలో 1,20,000 చేపలు, కొరమీను చేపలు పెడితే ఇప్పుడు 1,50,000 తీసుకొస్తున్నాం.
అంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడ తక్కువ కాకుండా. కానీ గతంలో ఇంతకుముందు ఉదయం ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం, ప్రారంభ కార్యక్రమం ఈసారి నైట్ రావడం జరిగింది. ముహూర్తం మన బత్తిరి కుటుంబం చెప్పారు, ఈసారి 8వ తారీఖు రాత్రి వేళ 9 గంటల ప్రాంతంలో మనము చేపమంది వేయాలి, ఆ సమయం వచ్చింది చెప్పిండు. అంటే దానికి అనుకూలంగా ప్రత్యేకమైన శ్రద్ధతో అటు జిహెచ్ఎంసీ, అటు మన ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరేట్ సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క 14 విభాగాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులు సిఆర్ గారి యొక్క నేతృత్వంలో కూర్చొని ప్రత్యేకమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్క రోగికి కూడా, ఏ ఒక్క వచ్చిన భక్తునికి కూడా ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే, మన అతిథి దేవో భవ, అంటే ఇక్కడ మన కర్ణాటక నుంచి కానివ్వండి, మధ్యప్రదేశ్ నుంచి కానివ్వండి, మన ఢిల్లీ నుంచి కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఎక్కువ మనకు హిమాచల్ ప్రదేశ్ జరుగుతుంది, హర్యానా. ఎందుకంటే అక్కడ చలికాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అస్తమా ఇబ్బంది ఉంది కాబట్టి. నాకు చాలా మందికి ఫోన్ చేస్తూ ఉన్నారు, చెప్పడం జరిగింది. ఎవరికి కూడా ఏ కోసంలో కూడా ఇబ్బంది కలగకుండా పక్కడబంది ప్రత్యేకమైన ఏర్పాటు చేశాము. ఎంతమంది 1,00,000 కానీ 1,50,000 కానీ ఎంతమంది వచ్చినా కూడా వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సదుపాయాలను, ఆహార పదార్థాలను, అదేవిధంగా వాటర్ సదుపాయాన్ని, అదేవిధంగా చేపమంది ప్రసాదాన్ని, ఇంకా చేపలను కూడా పెట్టుకొని జరుగుతుంది. ఓకే అన్న, సో ముఖ్యంగా సమీక్షా సమావేశం మీరు అన్నట్టుగా దాదాపు 14 డిపార్ట్మెంట్స్తో చేయడం జరిగింది. సో గత సంవత్సరం కావచ్చు, మీ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, ఎట్లాంటి సూచనలు, ఎట్లాంటి జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కాస్త మనకు చేపలు రావడం ఆలస్యం అయింది. సో మరి ఈ సంవత్సరము రాత్రి వస్తుందని చెప్పేసి ముహూర్తం కూడా బత్తిని సోదరులు ఇప్పటికే తెలపడం జరిగింది. మరి ఈ సంవత్సరం చేపలు కావచ్చు ఎప్పుడు రెడీగా పెట్టుకుంటారు, ఎక్కడెక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి చేపలను తీసుకురాబోతున్నారన్న? అంటే ఇప్పుడు మీరు చూడొచ్చమ్మా, రాష్ట్రము ఉదయం 9 o'clock అయింది, ప్రారంభమైంది. అంటే ఆ సమయానికి చేపలు బతుకుండాలి కాబట్టి ఏం చేస్తామంటే, అందుబాటులో ఉంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఒక 50 చేపలు తెచ్చి మనం ఒక గ్రౌండ్లో పెట్టుకుంటాము. ఆ తర్వాత శంషాబాద్ కానివ్వండి, నాగోల్ కానివ్వండి, ఇదే విధంగా వచ్చే ఆల్వాల్లో కానివ్వండి ఒక 20,000 చేపలు పెట్టుకుంటే వచ్చే ఒక 1-2 hours వచ్చే విధంగా. ఎందుకంటే దానికి ఆక్సిజన్ రావాలి, కరమిన చేపలకు ఆక్సిజన్ ఉండే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం 1,00,000 దమ్మించినప్పుడు చనిపోతాయి కాబట్టి వారికి అందుబాటులో వచ్చే విధంగా తీసుకొచ్చాము. ఇప్పుడు శంషాబాద్లో ఒక 20,000 పెట్టాము. ఇప్పుడు మార్కెట్లోకి అప్పుడు ఆ దినం నైట్లో 75,000 డంప్ చేస్తాం నైట్లోనే. అదేవిధంగా మళ్ళీ ఒక 2 hours వచ్చే విధంగా శంషాబాద్, నాగోలు, అల్వాలు ఇది వచ్చేసి మన అత్తాపూర్లు పెట్టాము. ఈ 4 పరిసర ప్రాంతాల నుంచి త్వరగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసాము. ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఉండాలి, మనకు అది ఉపయోగంలో ఉండాలి. ఉపయోగం లేని కూడా వేస్ట్ కాబట్టి ఉపయోగంలో ఉండే విధంగా, ఆ చేపలు బతుకుండే విధంగా పక్కడబంది ఏర్పాటు చేశాము. ఏ ఒక్కరికి కూడా ఇసుమంతైనా కూడా ఇబ్బంది కలగనివ్వము. ఓకే అన్న, సో మరి ఈ సూచనలు, జాగ్రత్తలు కావచ్చు మీ డిపార్ట్మెంట్కి ఎస్పెషల్లీ ఇటు మంత్రులు కూర్చొని మాట్లాడడం జరిగింది సమీక్షా సమావేశంలో. సో మీకు ఎలాంటి సూచనలు ఇవ్వడం జరిగిందన్న? మత్స్యశాఖ సిబ్బంది, అదే ఫెడరేషన్ సంబంధించిన సిబ్బంది దాదాపు 45 మంది ఇదే పని పైన ఉంటారు. 5వ తారీఖు నుంచి ఇదే పనిపై ఉంటారు. ప్రత్యేకంగా స్కానర్ ఏర్పాటు చేస్తాము. ఎవరికైతే మీకు అవసరం ఉంటే ఆ స్కానర్కి స్కాన్ చేస్తే మీకు ప్రత్యేకంగా సమయము, అంటే ఇంతకుముందు ఏం చేస్తామంటే సమయం, ఇప్పుడు టైమింగ్ బోధిస్తాము. 9 to 10 వీళ్ళు రావాలి, 10 to 11 వీళ్ళు రావాలి. ఇంతకుముందు టైం బాండ్ లేకుండే. సార్ టైం బాండ్, ఎందుకంటే ఈ గతంలో వచ్చి 5 o'clock వచ్చేసి జమ అయిపోతారు, ఎవరు 10 o'clock రావాల్సిన వాళ్ళు. కాబట్టి ప్రత్యేక టోకన్ పైన సమయాన్ని పెట్టాము. ఆ సమయం ప్రకారంగా వస్తే ఎక్కడికి కూడా ఇబ్బంది కలదు. ఇక 9 to 11 ఒక స్లాట్, 11 to 1 ఒక స్లాట్, ఆ తర్వాత మళ్ళీ 4 to 5 ఒక స్లాట్ ఏర్పాటు చేశాము. ఆ స్లాట్ ప్రకారంగా వస్తే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా పక్కడబంది వ్యవహారం చేశాము. ఈ గతంలో కొన్ని ఇబ్బంది లేని వాస్తవం గతంలో 2018లో, కానీ అట్లా కాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఏమని, ఏ విషయాన్ని కూడా స్పష్టంగా అసలు డీసీపీ గారు, కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. వచ్చిన మన ప్రసాదం వచ్చినటువంటి అతిథులని ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన ఆహార పదార్థాలు కూడా, అంటే చాలామంది మాట్లాడాం, మన అగ్రవాల్ సేవా సమితి, మన పిట్టి సేవా సమితి, జేస్వా సేవా సమితి, ఇంకా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా స్పష్టంగా అంటే మాకు సహకరిస్తూ ఉన్నారు. అదే సహకారంతో ముందుకెళ్తాము. అదేవిధంగా మీడియా వరకు విజ్ఞప్తి ఏంటంటే, కొంచెం మీరు ఈ సమయాన్ని, సంబంధించిన వ్యవహారాన్ని స్పష్టంగా మన మీడియాకి తెలియజేస్తే రావాల్సిన వారు సమయం వస్తారు. దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఒక 4th పిల్లర్లో ఒక పెద్ద పిల్లర్ కాబట్టి మీడియా వాళ్ళు, మీరు కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అతిథులను కూడా స్పష్టంగా మీకు కావాల్సిన వ్యవహారాల్లో మీరు
సమాచారం ఇస్తే మీకు బాగుంటుంది, మీ సలహాలు ఇస్తే మాకు బాగుంటుంది. జూన్ 8 మృగశిర కార్తె మనకు రాత్రి 9 గంటలకు రాబోతా ఉంది. దీంతో రాత్రి సమయంలోనే మనకు ఈ చేప ప్రసాదం కూడా ప్రారంభం కాబోతుండడంతో కూడా ప్రత్యేక చర్య, ప్రత్యేక శ్రద్ధతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక గత సంవత్సరం ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయో అవి ఈ సంవత్సరం రాకుండా కౌంటర్స్ పెంచడం కావచ్చు, అదేవిధంగా వాలంటీర్స్ పెంచడం కావచ్చు, దాంతోపాటు ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇవి చేప ప్రసాదం సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణత్యాగాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. ఉద్యమకారుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం బాధాకరమన్నారు. తెలంగాణ చరిత్ర, ప్రజల త్యాగాలను గౌరవించాలని సూచించారు. రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు గౌరీ సతీష్. ప్రముఖ నటులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మాటలు చాలా ఆక్షేపణీయం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్నటువంటి ఉద్యమకారులందరి మనసును ఇబ్బంది పెట్టే విధంగా, బాధపడే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో విలువైనటువంటి ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు మీరు ఒక యాక్టర్ గా లేదా ఒక రాజకీయ నాయకునిగా ఎందుకు స్పందించలేదో మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. దాంతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 54 మంది చనిపోతే కూడా కనీసం స్పందించినటువంటి మానవత్వం లేనటువంటి మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల జాగిరిది, ఆంధ్ర ప్రజల యొక్క జాగిరి కాదు అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా మీరు ఏదైతే నిర్మాణం మీ ఆంధ్రప్రదేశ్ లో చేసుకోకుండా ఆ నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజున మీరు సభ పెట్టాలనుకోవడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల జాగిరిలో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి మీరు ఇక్కడ వచ్చి రెచ్చగొట్టే విధంగా చేయడం అంటే ఖచ్చితంగా పేడార్టిస్ట్ గా ప్రవర్తిస్తున్నట్టుగా. హైదరాబాద్ లోని నెహ్రూ జువాలజికల్ పార్కులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పార్క్ క్యూరేటర్ వసంత. ప్రజాపాలన, ప్రగతి పరిపాలన కార్యక్రమంలో భాగంగా విశిష్ట సేవ పురస్కారాలను అందజేశారు. జంతువుల నిర్వహణ సంరక్షకులు, బయాలజిస్టులు, వెటర్నరీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా బతుకమ్మ ఆట ఆడారు జూ పార్క్ సిబ్బంది. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ మాఫియాపై సిఐడి అధికారులు మేజర్ ఆపరేషన్ చేశారు. బెట్టింగ్ నెట్వర్క్ ను ఛేదిస్తూ పలు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టి 11 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. కరీంనగర్లో నమోదైన బెట్టింగ్ కేసు దర్యాప్తుల ఆధారాలు లభించినట్లు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. బెట్టింగ్ ముఠాలు రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని విచారణలో తేలిందన్నారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేయగా సిఐడికి బదిలీ అయిన కేసులపై వేగంగా విచారణ కొనసాగుతోంది. కరీంనగర్లో నమోదైన డాఫా బెట్టింగ్ కేసును సిఐడి అధికారులు ఛేదించారు. 15 రోజుల పాటు జరిగిన స్పెషల్ ఆపరేషన్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో సోదాలు చేశారు పోలీసులు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆపరేషన్ చేసిన పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు. బెట్టింగ్ నెట్వర్క్ నిర్వహణ కోసం ఉపయోగిస్తున్న 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామన్నారు. ఈ ఖాతాల ద్వారా భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు సిఐడి చీఫ్ చారు సిన్హా. విక్టిమ్స్ ని ఎలా ప్రలోభిస్తారు, బోనస్ వస్తుందని, మీరు ఏదైనా అమౌంట్ పెడితే దాంట్లో రిటర్న్ హై ఉంటుందని ఇనీషియలీ విక్టిమ్స్ని ల్యూర్ చేసి, విక్టిమ్స్ ఫస్ట్ కొంచెం అమౌంట్ పెడితే వాళ్ళు కొంచెం ఏదైనా విన్ చేస్తే అమౌంట్ మరి ఇంకా కొంచెం అమౌంట్ పెడతారు. సో దే గెట్ ట్రాప్డ్. ఆల్మోస్ట్ 40 మంది, 6 టీమ్స్, 40 మంది
ఆఫీసర్స్ని ఇక్కడ సిఐడి నుంచి పంపించడం జరిగింది న్యూఢిల్లీ, గుజరాత్ అండ్ పంజాబ్కి. 2 weeks వాళ్ళు ఈ వేరే వేరే జగాల్లో క్యాంప్ చేశారు. ఎందుకంటే అక్యూజ్డ్ ఫ్రీక్వెంట్ వాళ్ళ మొబైల్ ఫోన్స్, వాళ్ళ సిమ్ కార్డ్స్, వాళ్ళ లొకేషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తున్నారు టు అవాయిడ్ డిటెక్షన్. కాబట్టి 2 weeks అక్కడ మనం క్యాంప్ చేయడం జరిగింది. కంటిన్యూస్ సర్వేలాన్స్ తర్వాత ఈ 11 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా నిర్వాహకులు రోజుకు 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. ఈ కేసు విచారణలో 40 మంది అధికారుల ప్రత్యేక బృందం పనిచేశారని తెలిపారు. డాఫా బెట్ వ్యవహారం రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి బెట్టింగ్ నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ డాఫా బెట్ యాప్ లో ద యాప్ ఎన్కరేజెస్ బెట్టింగ్. దేనిపైన? క్రికెట్ పైన, కెసినో గేమ్స్ పైన అండ్ ఒక ఏవియేటర్ అని గేమ్ ఉంది, దానిపైన బెట్టింగ్ చేయడం ఈ యాప్ ఎంకరేజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ మనం చూసుకుంటే ఈ అక్యూజ్డ్ ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేసినది ఆల్మోస్ట్ 11 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. దాంట్లో 10 మంది ఇండియన్స్ ఉన్నారు, 1 అఫ్ఘానీ నేషనల్ ఉన్నారు. 2 మెయిన్ ఆర్గనైజర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం వీళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ రోజు వీళ్ళ సంపాదన ఒక 8 లక్షల నుంచి 10 లక్షల రోజు సంపాదన ఉంది ఈ మెయిన్ ఆర్గనైజర్స్ ది. డాఫా బెట్టింగ్ యాప్ ద్వారా దేశంలోని 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు చేయగా 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు సిఐడి అధికారులు. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలపై 414 కేసులు నమోదు చేశామన్నారు. 108 ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గుర్తించి వాటిని బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. బెట్టింగ్లకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలకు ఆటలు, టీవీ, కార్టూన్స్, స్నేహితులతో సరదాగా గడపడం మాత్రమే గుర్తొచ్చేవి. పిల్లలను ఏదో ఒక యాక్టివిటీలో జాయిన్ చేయడం, ఊరికి పంపించడం కామన్గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నేటి పేరెంట్స్ పిల్లలు చిన్నప్పటి నుంచి జీవితానికి ఉపయోగపడే విషయాలు నేర్చుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు విలువ, కష్టపడి సంపాదించడం అంటే ఏంటి, వ్యాపారం ఎలా చేయాలనే విషయాలను చిన్న వయసులోనే నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి సమ్మర్ హాలిడేస్ కేవలం ఆటలకే పరిమితం కాకుండా లైఫ్ స్కిల్స్ నేర్చుకునే సీజన్ గా మారిపోతున్నాయి. రోజులో కనీసం 2-3 గంటలైనా పిల్లలకు బిజినెస్, మార్కెటింగ్, కస్టమర్లతో మాట్లాడే విధానం, డబ్బు సేవ్ చేయడం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. సిటీలో ఈ ట్రెండ్ పెరుగుతోంది. అయితే ఇప్పుడు చిన్న పట్టణాలు, జిల్లాల్లో కూడా ఇలాంటి స్టాల్స్ కనిపిస్తున్నాయి. కాలనీలు, పార్కులు, అపార్ట్మెంట్ల ముందు చిన్న చిన్న టేబుళ్లు పెట్టుకొని పిల్లలు అమ్మకాలు చేస్తున్నారు. Children are not glued to television and internet gadgets, continuous videos, షార్ట్స్, యూట్యూబ్ రీల్స్ అవి చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఫర్ దాట్ యాజ్ వెల్, దట్ వాళ్ళు ఓన్లీ యూనో గ్యాడ్జెట్స్ ఫ్రీకే కాకుండా ఇట్లా చేస్తుంటే వాళ్ళకు కూడా మార్కెటింగ్ స్కిల్స్ తెలుస్తుంటాయి. సో ఇప్పుడు ఇవన్నిటికీ పిల్లలు వెనుకబడిపోయారు. ఇట్లాంటి ఇనిషియేటివ్ అండ్ ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటివి తీసుకురావాలని చెప్పేసి పేరెంట్స్ తో కలిసి తయారు చేసిన ఆహార పదార్థాలు, వస్తువులు, చాక్లెట్లు, పెయింటింగ్స్ లాంటివి పిల్లలు విక్రయిస్తున్నారు. నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను. మేము ప్రతి సమ్మర్ హాలిడేస్కి టీవీ చూడడం, ఏదైనా యాక్టివిటీస్ ఇంట్లోనే చేసుకుంటాము. కానీ మేము ఈ సమ్మర్ హాలిడేస్లో మాత్రం బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాము. మేమైతే ఈరోజు వాటర్ మిలన్ ఇంకా ట్యాంక్ పెట్టాము. పిల్లలకు అవసరానికి మించి డబ్బు ఇవ్వడంతో దాని విలువ తెలియదంటున్నారు పేరెంట్స్. కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుందనే విషయాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. మేము ముందు రోజే అన్ని ప్రిపేర్ అయి ఉంటాము. మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు తెచ్చి పెడతారు. దాని నెక్స్ట్ డేనే మేము స్టాల్ పెట్టుకున్నప్పుడు మార్నింగ్ కట్ చేసి అవన్నీ చేసేసి 12 o'clock to 3 PM దాకా పెడతాము. సమ్మర్ కదా, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జ్యూసెస్, వాటర్ మిలన్ ఇలా పెడతాము. మేము పొద్దున్న మొత్తం ఈ స్టాల్ పెట్టి మేము సాయంత్రం మొత్తం ఆడుకుంటాం. మా ఆంటీ అంకుల్ బిజినెస్ ఎట్లా చేయాలో నేర్పిస్తుండ్రు. లెమన్ అండ్ ట్యాంక్ చాలా బాగా చేస్తుండ్రు. ఐ విల్ సేల్ వాటర్ మిలన్, లెమన్ జ్యూస్ ఇంకా ట్యాంక్ జ్యూస్. ఐ లెర్న్ హౌ to do maths and how to talk to people and how to work in our teams.
పిల్లలు స్వయంగా వస్తువులు అమ్మడం ద్వారా డబ్బులు ఎంత కష్టపడితే వస్తాయన్న విషయం తెలుసుకుంటున్నారని తెలిపారు పేరెంట్స్. మొదట మాట్లాడడానికి భయపడిన పిల్లలు తర్వాత కస్టమర్లతో ధైర్యంగా మాట్లాడుతున్నారన్నారు. దీంతో పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయని తెలిపారు. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రెజెంట్ చేయాలనే సోషల్ స్కిల్స్ కూడా పిల్లల్లో అభివృద్ధి చెందుతున్నాయన్నారు పేరెంట్స్. ఫస్ట్ మేము స్టార్టింగ్ లెమనేడ్ స్టాండ్ పెట్టినప్పుడు మౌనిక అండ్ నిధి వచ్చి మాకు ఈ ఐడియా నచ్చింది, మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము అంటే, సరే యాజ్ అ సమ్మర్ ప్రాజెక్ట్ లాగా బాగానే ఉంటుంది, వీళ్ళకి కొంచెం మ్యాథ్స్ చేయటము, జనాలతో ఎట్లా మాట్లాడాలి అది ఇది తెలుస్తుంది అని. స్టాల్ పెట్టిన తర్వాత మెల్లిగా జనాలు వచ్చి తాగడము, తర్వాత వీళ్ళ కాన్ఫిడెన్స్ పెరగటము, వీళ్ళ ఓన్ ఇండిపెండెన్స్ పెరగటము, అవన్నీ చూసి పేరెంట్స్కి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. వారం రోజులు 10 days పెడితే ఆ మజిల్ మెమరీలోకి ఫీడ్ అయిపోతుంది పిల్లలకి. ఒక రోజు పెట్టి వదిలేయడం కాకుండా వీ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 10-15 days సో దట్ వాళ్ళు ఎలా నేర్చుకోవాలి. లెక్కలు ఇప్పుడు నోట్ లెక్కలు వేస్తున్నారు కాన్ఫిడెన్స్గా. మొదట్లో మూతిలో పెట్టేయడం, గ్లాసు కస్టమర్ తాగేయకుండా ముందే తీసేసుకోవడం. సో ఇలా నేర్చుకున్నారు. చాలా చిన్న పిల్లలు 4th, 5th, 6th క్లాస్ కంటే ఎక్కువ ఏజ్ లేదు. సో ఆ డిసిప్లిన్ అనేది వాళ్ళు నేర్చుకున్నారు. అమౌంట్ డొనేషన్ బాక్స్లో వచ్చింది. మేము ఫస్ట్ కౌ డొనేషన్కి ఇచ్చాము. దాని తర్వాత ఇప్పుడు అమౌంట్ వచ్చింది కూడా మేము వేరే కౌ డొనేషన్లో ఇస్తున్నాం. కొందరు పేరెంట్స్ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ప్రజలు కూడా పిల్లలకు అమ్మే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి స్టాల్స్ పెట్టడం సంతోషంగా ఉందంటున్నారు జనం. పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు ముందు పేరెంట్ని అప్రిషియేట్ చేయాలి. ఈ రోజుల్లో టీవీకి, సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అవ్వకుండా ఇలా ఎంకరేజ్ చేస్తే రేపు ఫ్యూచర్లో పిల్లలు బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. పిల్లల గ్యాదరింగ్, కమ్యూనికేషన్ అంతా తెలుస్తుంది. బాగా ఫుడ్ తయారు చేయడం కూడా నేర్చుకుంటారు వాళ్ళు. ఇలా చిన్న ఈవెంట్సే పెద్దదానికి దారితీస్తుంది. ఫోన్, టీవీ, మొబైల్ గేమ్స్ కు అలవాటు పడుతున్న పిల్లలను బయట ప్రపంచంతో కనెక్ట్ చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతోందంటున్నారు పేరెంట్స్. రాష్ట్రంలో ప్రతి నెల వాతావరణ అంచనాలను ముందుగానే రిలీజ్ చేస్తుంది వాతావరణ శాఖ. అదేవిధంగా జూన్ నెల వాతావరణం ఏ విధంగా ఉండనుంది, ఎండల తీవ్రత, వర్షాలపై జూన్ నెల ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే మే నెల అంతా ఎండల తీవ్రత, హీట్ వేవ్ తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరి నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో మే నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలులు కూడా ఎన్నడూ లేనంతగా వీశాయి. దీంతో రాష్ట్రంలో వడదెబ్బ బారిన పడి ఎంతో మంది మరణించారు. జూన్ నెలలో నైరుతి రుతుపవనాలు దేశంలోకి వస్తాయన్నారు అధికారులు. ముందుగా కేరళలోకి ప్రవేశించి జూన్ 2వ వారంలో తెలంగాణలోకి వస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కేరళని తాకిన తర్వాత 5 నుంచి 10 రోజులు మనకి జనరల్గా లాంగ్ టర్మ్ యావరేజ్ని బట్టి చూసినట్టయితే 5 నుంచి 10 రోజులు అంటే మనకి అరౌండ్ 4-5 తారీఖుల్లో అక్కడ తాగితే ఇంచుమించు 14 నుంచి 16 తారీఖు సమయంలో మనకి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం. రాష్ట్రంలో వచ్చే 3-4 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు. పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు వెదర్ ఆఫీసర్స్. తెలంగాణ మీదుగా ఒకటి ద్రోణి, ఒకటి మనకి ఈ హిందూ మహాసముద్రం వరకు కూడా కింద సదరన్ అరేబియన్ సముద్రం వరకు కూడా కొనసాగుతుంది. దీనివల్ల మనకి ఈ పశ్చిమ దిక్కు నుంచి తేమగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతం సెంట్రల్ తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో కూడా జల్లులు పడే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి చూసినట్టయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున గ్రాడ్యువల్గా మనకి టెంపరేచర్లు కూడా తగ్గే అవకాశం ఉంది. జూన్ నెల అంచనాలు రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. ఈ నెలలో కూడా మిక్స్డ్ వెదర్ కండిషన్స్ ఉంటాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హీట్ వేవ్స్ వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. జూన్ నెలంతా ఎండలు, వానలతో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అంచనా వేశారు వెదర్ ఆఫీసర్స్. ద్రోణి వల్ల వచ్చిన మాయిశ్చరే మనకి గ్రాడ్యువల్గా అది పెర్కులేట్ అయిన కొద్దీ మనకి ఈ భూభాగం అంతా వేడిగా ఉంది కాబట్టి ఈ ఎక్కడి వరకు చొచ్చుకుని పోతుందో ఆ ప్రాంతం వరకు కూడా మనకి గత రాగల 3 రోజుల్లో కొంచెం మనకి ఇంటీరియర్గా కూడా ఈ మాయిశ్చర్ ప్రవేశించే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా కొద్ది గొప్ప వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. జూన్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు.